హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌఖ్య క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ అయిన చిట్కా చెప్తున్నానండి. అదేమిటంటే, ఇప్పుడు వర్షాకాలం బాగా ఎక్కువగా ఉంది కదండి. ఈ వర్షాకాలంలో మనకి దోమలు, చిన్న చిన్న పురుగులు అన్నీ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి కదా. మనం ఎంత డోర్స్ క్లోజ్ చేసినా సరే అవన్నీ లోపలికి వచ్చి చేరతాయి కదా. అటువంటి వాటి నుండి వాటి బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో దానికోసం నేను ఒక వీడియో చేసి చూపిస్తున్నానండి. మనం దోమలు అవి వస్తే ఆల్ అవుట్ పెడతాం కదండి, అలా కాకుండా ఆల్ అవుట్ ప్లేస్లో మంచి హెల్దీ అయిన, మనం అది గాలి పీల్చినా కానీ మనకి ఏం కాకుండా ఉండే ఒక మంచి చిట్కా చెప్తున్నానండి. అదేమిటంటే, వేప నూనెతో ఇప్పుడు ఆల్ అవుట్ లిక్విడ్ తయారు చేసుకుందామండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్దామా? దీనికి కావలసిన రెండు ఇంగ్రీడియంట్స్ అండి. అవేంటంటే 100 గ్రామ్స్ వేప నూనె, ఒక 5-6 హారతి కర్పూరం బిళ్ళలండి. ఇవి తీసుకుని మనం తీసుకునే ఆయిల్ని బట్టి హారతి కర్పూరం బిళ్ళలు తీసుకోవాలండి. ఈ రెండింటిని మనం చక్కగా మిక్స్ చేద్దాము. ఇలా ఆయిల్ని ఈ రీఫిల్లో వేసేసుకుందామండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకుందామండి. ఎక్కువ చేసుకుంటే త్వరగా బ్లాక్ అయిపోద్ది కాబట్టి మనం 15 డేస్కి 20 డేస్కి ఒకసారి మార్చుకోవాలి కాబట్టి మనం కొంచెం వేసుకుందామండి. లిక్విడ్ ఫుల్ చేసుకోవద్దు. ఇలా గీత వరకు వేసుకున్నానండి. ఇందులోనే మనం ఇప్పుడు తీసుకున్న హారతి కర్పూరం బిళ్ళల్ని ఇలా పొడిని చేసేసుకుందామండి. మెత్తగా ఇలా పొడిని చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పౌడర్గా చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ రీఫిల్లో మనం ఈ పౌడర్ మొత్తాన్ని వేసేసుకుందాం చక్కగా. చూసారు కదండి, మొత్తం ఇందులో ఇలా వేసేసుకున్నాం. దీని క్యాప్ ఒకసారి ఇలా పెట్టుకుని మంచిగా షేక్ చేసుకుందామండి. కలుపుకుందాం. ఇలాగా కలుపుకున్న తర్వాత అదంతా మిక్స్ అయిపోతుంది మంచిగాను. ఇప్పుడు దీన్ని మనం మిషన్లో పెట్టుకుందామండి. ఈ లిక్విడ్ బాటిల్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టేసుకుని మనం స్విచ్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే అండి, రూమ్ ఫ్రెషనర్ అవసరం లేదు, ఏమి అవసరం లేదు, మంచిగా వస్తుందండి. వేప నూనె మంచి స్మెల్ వస్తుంది. దానిలో మనం కర్పూరం కూడా వేసాం కాబట్టి ఇంకా మంచి స్మెల్ వస్తుందండి ఇల్లంతా. ఇలా చేసుకుని ఒకసారి మీరు చూడండి. ఒకసారి అయితే ఆన్ చేద్దాము. ఈ రీఫిల్ని తీసుకెళ్ళి స్విచ్లో ప్లగ్లో పెడదామండి. అదిగో చూసారు కదండి, ఆన్ చేశాను. నేను ఫ్లాష్లో పెట్టాను. మీరు ఏ స్పీడ్ కావాలంటే అలా పెట్టుకుంది. మంచిగా స్మెల్ వస్తుందండి, అరోమా మంచిగా వస్తుందండి. మీరు కూడా మస్ట్ అండ్ ట్రై. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇల్లంతా మంచి వాసన వస్తుందండి. వేప నూనె అంటే మన హెల్త్కి కూడా మంచిదండి. మనం అవి లిక్విడ్స్ తెచ్చుకుని ఏవేవో తెచ్చుకుంటే అవి హెల్త్కి ఎలా ఉంటుందో ఏంటో కూడా మనకి తెలియదు. సో ఇలాంటి మంచి హెల్తీ అయిన చిట్కాని పాటించండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. చూసారు కదండి, నేను మీకు పెట్టి కూడా చూపించాను. ఇలా ఒక్కసారి మీరు వేప నూనె తెచ్చుకుని ఇలా హారతి కర్పూరం బిళ్ళలు వేసుకుని ఒక్కసారి ట్రై చేయండి. దీనిలో ఉన్న మహత్యం ఏంటో మీకే తెలుస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సరేనండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుద్దామండి.